కీర్తులు సుజన చంద్రులు సుగుణ సాంద్రులు గురులు సురతరులు చదువు నేర్పే గురులకి మా వందనం జ్ఞానదాతల చరణ ధూళికి వందనం రామునకు విద్య నేర్పెన్ మౌని విశ్వామిత్రుడు కృష్ణునే చదివించే సాందీప జ్ఞాని పవిత్రుడు ఎంత ఘనులకునైనా గాని గురువులే ప్రత్యక్ష దేవులు చదువు నేర్పే గురులకిదే మా వందనం జ్ఞానదాతల చరణ ధూళికి వందనం రాధాకృష్ణులు రామకృష్ణులు విశ్వకవులు వివేకానందులు శంకరులు వేదవ్యాసులు ఎందరెందరో జగద్గురువులు చదువు నేర్పే గురులకిదే. పాఠశాల చైర్మన్ అయినటువంటి విద్యకు మరియు పాఠశాల ఉపాధ్యాయులకు ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అట్లానే పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు శుభాశిస్సులు. మరి ఈరోజు మన వ్యవస్థకు విద్యా వ్యవస్థకు గర్వపడేటటువంటి థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాదాపు 1100 ప్రతి పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలతో మొదలుకొని పబ్లిక్ పాఠశాలలో ప్రతి పాఠశాలలో కూడా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి కార్యాలయాలతో సహా అన్నిట్లో కూడా మరి ఈ దేశం గర్వించదగినటువంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఉపాధ్యాయుని కూడా గౌరవింపబడేటటువంటి దినం. అందుకు మనకు స్వాతంత్ర్యం వచ్చినటువంటి దినం ఏ విధంగానైతే మనం ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి టీచర్స్ కు స్కూల్ చైర్మన్ కురువ గర్జప్ప గారికి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరూ కూడా ముందుగా టీచర్స్ డే శుభాకాంక్షలు, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న పేరున మీ అందరూ. ఇప్పుడే చాలా గొప్ప విషయాలు చెప్పారు టీచర్ గారు. ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గురు స్థానం నుంచి దేశంలోనే ప్రథమ పౌర స్థానానికి ఎదిగినటువంటి తీరు, ఉపరాష్ట్రపతిగా మళ్ళీ రాష్ట్రపతిగా, ఒక రాజకీయ నీతి కోవిదుడిగా, ఆయన గురువు నుంచే మళ్ళీ రాజకీయ గురువుగా ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజుని మనందరం కూడా ప్రతి స్కూల్లో ప్రతి చోట భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులే కాక టీచర్లు అందరం కూడా సెలబ్రేషన్ చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం కూడా మనం అక్టోబర్ 5న జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇబ్బంది కలగకుండా ఏం చేయాలో చేద్దాం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి మీ కిచెన్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, ఏదైతే ఉన్నాయో అన్ని ప్రపోజల్స్ పెట్టి మీరు ఇవ్వండి. దాన్ని కూడా త్వరితగతిన శాంక్షన్ చేసుకుని తెచ్చే విధంగా ముందుకు పోతారు ఆశిస్తూ, ఈ స్కూల్ ఏదైతే జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల, ఇక్కడ ఉన్నటువంటి వీవర్స్ కాలనీలు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన గురువుల్ని స్మరించుకునే దినం, మన గురువుల్ని గుర్తుంచుకునే దినం, అదేవిధంగా మన గురువుల్ని గౌరవించే దినం. శాశ్వతంగా జీవితకాలంలో ఈరోజు నేను చెప్పిన మాట, ఎందుకంటే అదే చిన్న వయసులో నేను కూడా మీలాగే కూర్చున్నప్పుడు మన తమ్ముడు చేయి పెట్టుకొని కూర్చున్నాడు కింద ఎండలో, ఏమో చెప్తున్నాడు సార్ అని చెప్పి. కానీ అక్కడ
ఈ రోజు నేను చెప్పే మాట గురువు యొక్క విలువ, ఎందుకంటే మీకు ఎండలో కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఎక్కువ సమయం పాపం ఇబ్బంది అవుతుంది. మేము ఎంత చెప్పినా మాకేమో షెడ్యూల్, మీకేమో ఏమీ లేదు పైన కింద. ఎక్కువ సమయం తీసుకోకుండా పిల్లలందరికీ చెప్తున్నా, మన గురువుల యొక్క గౌరవాన్ని, గురువుల యొక్క ఔన్నత్యాన్ని, గురువులు చెప్పిన విద్యని ఇక్కడ ఉన్నటువంటి టీచర్లందరికీ కూడా ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి వారికి పేరు పేరున తెలియజేస్తూ, మనం కూడా మంచి బ్రహ్మాండంగా వారి విద్యని అభ్యసించే విధానంలో మనం కూడా గురువులు చెప్పిన విద్యని చక్కగా చదువుకొని ఉత్తీర్ణతలో కూడా నెంబర్ 1 స్కూల్ వీవర్స్ కాలనీ వచ్చే విధంగా మీరు ముందుకు పోనాదిస్తూ పేరు పేరున ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాం. చూసినటువంటి గౌరవనీయులు ఉపాధ్యాయులు గారు, అలాగే ఉపాధ్యాయ బృందం తరఫున మరొకసారి మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.